ఆల్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే టిప్స్ కాదు, సజెషన్స్ కూడా కాదు, బట్ నా ఎక్స్పీరియన్స్లో నాకు ఖచ్చితంగా అనిపించిన పాయింట్స్ అయితే చెప్పాలనుకున్నాను అనమాట. 5 థింగ్స్ ఐ విష్ ఐ న్యూ బిఫోర్ ఐ టర్న్ 30. సో నిజంగా 30 ఇయర్స్ టర్న్ అయ్యే లోపల వీటిలో కొన్ని పాయింట్స్ ఎవరైనా నాకు చెప్పుంటే నిజంగా నా లైఫ్ ఇంకొంచెం బాగుండేదేమో అని నాకు అనిపించిన పాయింట్స్ నేను యాక్చువల్లీ మర్చిపోకూడదని రాసుకుని కూడా వచ్చాను. మీలో ఎవరైనా ఈ 5లో ఆల్రెడీ రియలైజ్ అయ్యి కొన్ని పాయింట్స్ ఆల్రెడీ ఫాలో అవుతుంటే ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. ఇఫ్ ఇట్ ఈస్ సో కామెంట్ అయితే చేయండి అబ్బా, ఎవరెవరు అడ్వాన్స్గా ఉన్నారని చెప్పి. సో జస్ట్ 5 పాయింట్స్ మాత్రమే చెప్తాను. నా లిస్ట్లో అయితే చాలా పాయింట్స్ ఉన్నాయి, కానీ నేను టాప్ 5గా ఫీల్ అయిన పాయింట్స్ మాత్రం చెప్తాను. నెంబర్ 1, హెల్త్. సో మన 20స్లో ఉన్నప్పుడు మనం ఎలా అనుకుంటూ ఉంటామంటే ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు పరిగెడతాము అని చెప్పి చాలా ఫాస్ట్గా పరిగెడుతూ ఉంటాము. అది కెరీర్ కోసం కావచ్చు, మనీ కోసం కావచ్చు, రిలేషన్షిప్స్ కోసం కావచ్చు, ఏదైనా సరే. సో ఇట్ ఈస్ కరెక్ట్ కూడా. ఒక ఏజ్లో కాకపోతే ఆ తర్వాత మనము అంత ఫాస్ట్గా ఉండలేము, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నైట్ షిఫ్ట్స్ చేసేదాన్ని. అఫ్కోర్స్ నాకు వేరే చాయిస్ లేదు, నేను మ్యాండేటరీగా నైట్ షిఫ్ట్స్ చేయాలి. ఒక నెల మార్నింగ్ షిఫ్ట్ చేస్తే, ఒక నెల ఆఫ్టర్నూన్ షిఫ్ట్ చేస్తే, ఒక నెల నైట్ షిఫ్ట్ చేయాలన్నమాట. సో అలా ఉండేది మాకు. సో అలా ఉన్నప్పుడు ఏంటంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని. ఏంటంటే మిగతా వాళ్ళతో పోలిస్తే షిఫ్ట్ చేసేటప్పుడు డబ్బులు ఎక్కువ వస్తాయి. సో ఐ వాజ్ లైక్ ఫైన్ విత్ దట్. ఎస్ ఈ ఏజ్లో కాకపోతే ఇంకెప్పుడు చేస్తాను, ఇంకా నైట్ షిఫ్ట్స్ చేస్తాను, ఇంకా డబ్బులు వస్తాయి అన్నట్లు ఉండేదాన్ని. బట్ ఆ తర్వాత నాకు తెలిసింది వాటి కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయో. సో నాకైతే చాలా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కావచ్చు, ఇంకా రకరకాల ఇష్యూస్ వచ్చాయన్నమాట. సో మీరు కెరీర్ కోసం మీరు పరిగెట్టండి, బట్ నాట్ అట్ ద కాస్ట్ ఆఫ్ యర్ హెల్త్. సో నెంబర్ 2, కాన్ఫిడెన్స్ అండ్ పీపుల్స్ ఒపీనియన్. నేను ఎప్పుడు కాన్ఫిడెంట్గానే ఉండేదాన్ని, ఏ పని చేసినా చాలా కాన్ఫిడెంట్గా ఉండేదాన్ని. బట్ ఎక్కడో అనిపించేదన్నమాట, నేను ఈరోజు ఇలా చేశాను కదా, దానివల్ల వాళ్ళు అలా అనుకున్నారేమో, వాళ్ళు నా గురించి నెగిటివ్గా అనుకున్నారేమో, ఇంకా వాళ్ళు నాతో మాట్లాడరేమో, ఇలాంటిది మైండ్లో ఎక్కడో ఒక మూల ఉండేది. బట్ నేను పెద్దగా పట్టించుకునేదాన్ని కాదు. బట్ నాకు ఆ తర్వాత నాకు వచ్చిన రియలైజేషన్ ఏంటంటే, నేను ఒక పని చేస్తే ఇంకొకరు దాన్ని జడ్జ్ చేసేంత టైం వాళ్ళకు ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు ఏదైనా చేయండి, నేను జస్ట్ చూసి అలా వదిలేస్తాను తప్ప ఇప్పుడు మీ గురించి కూర్చుని ఆలోచించే టైం నాకు ఉండదు. అలాగే నేను ఏదో పని చేస్తే తనేంటి అలా చేసేసింది అని చెప్పి కూర్చుని ఆలోచించే టైం ఇంకెవరికి ఉండదు. సో ఎవరి లైఫ్ వాళ్ళకి ఇంపార్టెంట్ తప్ప మన గురించి వేరే ఎవరో ఏదో ఆలోచిస్తున్నారు అనుకోవడం మనకు టైం వేస్ట్. ఎందుకంటే మన గురించి ఆలోచించేంత టైం పక్కన వాళ్ళకు ఉండదు. సో దట్స్ నెంబర్ 2, బీ కాన్ఫిడెంట్ అండ్ డూ యువర్ సెల్ఫ్. సో నెంబర్ 3, మనీ అండ్ స్టెబిలిటీ. నేను మనీ విషయంలో కొంచెం జాగ్రత్తగానే ఉన్నాను. బట్ నేను ఎలా ఉండేదాన్ని అంటే శాలరీ రాగానే శాలరీ వచ్చిందా కాస్త సేవ్ చేసామా, మిగతాది ఖర్చు పెట్టుకుందామా, ఇలా ఉండేదాన్ని. ఇంకొంచెం వైజ్గా చేస్తుండొచ్చేమో. లైక్ అప్పటికే ఎస్ఐపీస్, ఇంకా రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. కొంతమంది గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేస్తారు, కొంతమంది ఎస్ఐపీలో ఇన్వెస్ట్ చేస్తారు, రకరకాల ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి. సో మేబీ నేను సేవింగ్ అని మాత్రమే కాకుండా ఇన్వెస్ట్మెంట్లో కొంచెం ఎంటర్ అయింటే బాగుండేదేమో. ఈ పాటికి నాకు కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చిండేది, అండ్ అట్ ద సేమ్ టైం నా ఇన్వెస్టెడ్ అమౌంట్ కూడా కాస్త పెరుగుండేది కదా. సో మేబీ ఇఫ్ యూ హ్యావ్ నాట్ టచ్డ్ యువర్ 30s yet, మేబీ ఇట్స్ రైట్ టైం ఫర్ యువర్ ఇన్వెస్ట్మెంట్ అని నేను చెప్తాను. నెంబర్ 4, రిలేషన్షిప్స్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అందరూ సైలెంట్గా ఉంటే గొడవలు సార్ట్ అయిపోతాయి అనుకుంటారు. నేను చూసిన వాళ్ళు చాలామంది, ఇన్ఫ్యాక్ట్ నేను కూడా చాలా రోజులు అలానే అనుకునేదాన్ని. సో ఎలా అంటే అవాయిడింగ్ కాన్ఫ్లిక్ట్ అంటే పీస్ అనుకున్నాను. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఏదో మాట్లాడితే గొడవ అవుతుంది అనుకుందాం, నేను ఎలా అనుకునేదాన్ని అంటే బెటర్ నేను మాట్లాడకుండా ఉండిపోతాను, సో దట్ కొత్త కాన్ఫ్లిక్ట్స్ ఏమీ రావు అన్నట్లు ఉండేదాన్ని అనమాట. బట్ ఆ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే సైలెన్స్ బిల్డ్స్ డిస్టెన్స్. సో మనం ఎంతవరకు అయితే సిచ్యుయేషన్స్ అవాయిడ్ చేస్తూనే వెళ్తూ ఉంటామో అంత డిస్టెన్స్ పెరుగుతూ పోతూ ఉంటుంది. సో నా దృష్టిలో ఏదైనా కాన్ఫ్లిక్ట్ ఉంటే, అది మీ బ్రదర్స్ మధ్యలో కానీ, సిస్టర్స్ మధ్యలో కానీ, ఫ్యామిలీలో కానీ, పార్ట్నర్స్ మధ్యలో కానీ ఏదైనా మీకు ఒక ప్రాబ్లం ఉంటే కూర్చుని వెంటనే సార్ట్ చేసుకోండి. అంతే తప్ప నేను 3 నెలలు సైలెంట్ అయిపోతాను, 6 నెలలు సైలెంట్ అయిపోతాను అంటే ఆ 6 నెలల్లో ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వడం కాదు, మొత్తానికే బ్రేక్ అయిపోతుంది అది. సో ఈజ్ వాట్ ఐ హ్యావ్ నోటీస్. మేబీ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉండొచ్చు దాంట్లో. అండ్ నెంబర్ 5, సెల్ఫ్ కంపారిజన్ అండ్ లైఫ్ టైమ్ లైన్స్. సో సింపుల్, ప్రతి ఒక్కరి పేస్ ఒకలాగా ఉండదు. సో ప్రతి ఒక్కరు ఒక్కొక్క పేస్లో పరిగెడుతూ ఉంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 25 years oldలో ఉన్నప్పటితో కంపేర్ చేస్తే 30 years oldలో నేను కొద్దిగా డిఫరెంట్గా ఉండొచ్చు. సో మిమ్మల్ని మీరు అలా కంపేర్ చేసుకోండి తప్ప నేను 25 yearsలో ఉన్నప్పుడు నేను ఇంతే సంపాదిస్తున్నాను, నా ఫ్రెండ్ 25 years ఏజ్కి ఇంత సంపాదిస్తోంది అనడం అలా చేయొద్దండి అని అందరూ చెప్తారు. బట్ నేను ప్రాక్టికల్గా చూసాను అనమాట. ఏంటంటే వెన్ ఐ వాజ్ అరౌండ్ 25 అనుకుందాం. సో అప్పుడు నేను కొంతమందిని చూసి ఎక్కడో నాకు అనిపించేది అనమాట, ఏంటి నేనైనా కొంచెం వెనకబడ్డానా అని చెప్పి. బట్
వాళ్ళనే నేను ఇప్పుడు చూస్తున్నాను హూ ఆర్ కంప్లీట్లీ బ్రోక్. సో ఎవరి పేస్ వాళ్ళకు ఉంటుంది. మనం ఇంకొకరితో కంపేర్ చేసుకొని మనం తక్కువగా ఉన్నామని కాదు, మనం ఎక్కువగా ఉన్నామని కూడా కాదు. మీకన్నా బాగున్న వాళ్ళతో మంచిగా మూవ్ అవ్వండి, సో దట్ మీకు ఇంకా గ్రోత్ మంచి టిప్స్ వస్తుంది. మీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళతో బాగా మూవ్ అవ్వండి, సో దట్ మీ టిప్స్ వాళ్ళకి ఇవ్వండి. అంతే తప్ప వీళ్ళతో కానీ వాళ్ళతో కానీ ఎవరితో కంపేర్ చేసుకోవద్దండి. యూ హ్యావ్ టు రన్ అట్ యువర్ ఓన్ పేస్. ఇది నా రియలైజేషన్ అనమాట. ఇంకా చాలా పాయింట్స్ ఉన్నాయి, బట్ దీస్ ఆర్ మై టాప్ 5 పాయింట్స్. సో వీటిలో కొన్ని ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటున్నాను. తెలుసుంటే ఏ పాయింట్ తెలుసు ఆల్రెడీ ఫాలో అవుతున్నారో డెఫినెట్గా కామెంట్ చేయండి. అండ్ ఇఫ్ ఐ హ్యావ్ మిస్డ్ సంథింగ్ ప్లీజ్ టు కామెంట్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు చందన పవన్.